అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ రీతి మారబోతోందా? ట్రంప్ అసహనానికి కారణం ఏంటి? 48 గంటల గడువు తర్వాత ఏం జరగబోతోంది? లేటెస్ట్గా అమెరికాకు నాటో మద్దతు తెలపడం ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోంది? దీనికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు సిహెచ్ఎస్ఎస్ ఫౌండర్, చైర్మన్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ రమేష్ కన్నిగంటి గారు. రమేష్ కన్నిగంటి గారు, నమస్తే సార్. నమస్తే అండి. మనం చాలా యుద్ధం నుంచి యుద్ధం ముందు చాలా విశ్లేషణలు చేస్తున్నాం. దాదాపు మన అంచనాలన్నీ కరెక్ట్ అవుతున్నాయి. ఎక్కువ మంది బయట మాట్లాడుతున్నారు కూడా. రమేష్ కన్నిగంటి గారు అంచనా, మీ ఇంటర్వ్యూస్ బెస్ట్గా ఉంటున్నాయని చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం సోది మాట్లాడకుండా డైరెక్ట్ కంటెంట్ మాట్లాడటం అనేది మోస్ట్లీ అదొక రీజన్ కావచ్చు. ఇప్పుడు కూడా మనం డైరెక్ట్గా పూర్తి కంటెంట్కి పరిమితం అవుదాం. గత 2 రోజులుగా జరిగిన పరిణామాలు ఒకసారి చూద్దాం. ట్రంప్ ఎప్పుడూ లేనట్టుగా కొంత పవర్ లాంగ్వేజ్ మాట్లాడటం, అసహనం వ్యక్తం చేయటం, నీకు 48 గంటలు టైం ఇస్తున్నాను, 48 గంటల్లో నువ్వు ఒప్పందానికి వస్తావా లేదంటే వినాశనానికి సిద్ధమవుతావా, ఇది ట్రంప్ స్ట్రైట్గా చెబుతోంది. ఆ గడువు మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న సమయానికి మనం తీసుకుంటే కరెక్ట్గా రేపు మంగళవారం 8 గంటల వరకు ఉంది. ఏం జరగబోతుంది? నిజంగా ట్రంప్ ఏమైనా విజృంభిస్తాడా? ఇరాన్ కూడా మేము మీ లెక్కలు తేలిస్తామని ఇరాన్ కూడా ఏమీ తగ్గట్లేదు కదా, ఏం జరగబోతుంది? 10 టీవీ ద్వారా మన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన తెలుగు ప్రజలందరికీ, యుద్ధంలో ఎవరు శాశ్వత విజేతలు ఈ యుద్ధంలో కానీ ఏ యుద్ధంలో అయినా ఉండరు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను ఈ యుద్ధానికి సంబంధించి ఇవాళ మరి 5వ వారం, రైట్? మీరు చెప్పినట్టుగా 48 గంటల్లో, అంటే రేపు మార్నింగ్, రేపు 7వ తారీఖు మన ఏప్రిల్ 2026 రేపు మార్నింగ్ కల్లా డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ విధించిన 48 గంటల అల్టిమేటం టు ఇరాన్ అనేది సమాప్తం కాబోతుంది. దీన్ని మన కాలమాన ప్రకారం రేపు ఉదయం 6 గంటలకి అనుకుందాం. ఓకే. సో రేపు 2 తెలుగు రాష్ట్రాలు, మన భారతదేశం రేపు నిద్రలేసే సమయానికి ట్రంప్ ఏం చేయబోతున్నాడు ఇరాన్ పట్ల అనేది ఆ ఉత్సుకత కానీ, ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఒక రకంగా భయానకరమైన వాతావరణమే చెప్పాలి. ఎనర్జీ సెక్యూరిటీ, ఎకనామిక్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, సీపోర్ట్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఇన్ని రకాల సెక్యూరిటీలకి విఘాతం కలిగిస్తున్న యుద్ధం మీద రేపొద్దున ట్రంప్ తీసుకోబోతున్న విధానం ఏంటి అనే దాని మీద నేను అమెరికాలో, ఇజ్రాయెల్లో చదువుకోవటం, అక్కడ ఉండటము, ఇజ్రాయెల్ యొక్క తర్వాత ఇరాన్కి సంబంధించి వీటి మీద నేను రీసెర్చ్ చేయటము, ఇప్పుడు నేను నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్గా భారతదేశం తరపున అండర్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తరపున కానీ, ఇప్పుడు ఈ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, తెలంగాణ గవర్నమెంట్ నియమించిన దాన్ని హెడ్ చేయటం కానీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ లీడ్ చేయటం కానీ, ఈ రీసెర్చ్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, నేనేమి భయభ్రాంతులు చేయట్లేదు కానీ 100% మారణ హోమం పెరగబోతుంది. ఓకే. ఏ మాత్రం ట్రంప్ తగ్గడు, అలాగే ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గదు. ఓకే. ఎందుకు అంటే, మనం ఇదివరకు మీరు అన్నట్టు మన ఓపెనింగ్ స్టేట్మెంట్లో యుద్ధ నీతి మారింది అని మనము 28 ఫిబ్రవరిన ఫస్ట్ టైము యుఎస్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేసినప్పుడు మనం మాట్లాడుకున్న తర్వాత మీకు యుద్ధం గురించి మొదటి దశ చెప్పాను, 2వ దశ చెప్పాను సార్. యుద్ధం 3వ దశ అంతిమ దశలోకి వెళ్ళబోతుంది. ఓకే. ఇప్పుడు దిస్ ఈస్ ద 3rd స్టేజ్ అండ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ వార్ఫేర్. ఓకే. ఈ యుద్ధంలో 3వ దశలో అత్యంత ఇబ్బందికరమైన మరి వార్తలు మనం అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు వినాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ తగ్గట్ల, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ తగ్గట్ల, ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్టు చాలామంది మొన్నటి వరకు ఏమని అనుకున్నామంటే, నేటో కంట్రీస్ 32 ఉన్నాయి. ఆ 32 నేటో కంట్రీస్లో 2 కంట్రీస్ కెనడా, అమెరికా, నార్త్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్నాయి. మిగతా 30 దేశాలు నేటో, యూరోప్ నుంచి వచ్చినవి ఉన్నాయి. నేటో కంట్రీ సపోర్ట్ చేయట్లేదు అమెరికాకి, అందుకని అమెరికా వీక్ అయిపోయింది, డొనాల్డ్ ట్రంప్ వీక్ అయిపోయాడు అనుకున్నాం మనం. కానీ కొత్తగా ఇప్పుడు నేటో సెక్రటరీ జనరల్ వాషింగ్టన్ వచ్చి అమెరికన్ ప్రెసిడెంట్ని కలిసి, మేము అవసరమైతే మీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాము, మీరు మాత్రం నేటో యొక్క నిర్వహణ, సైనిక లేదా ఆయుధ సంపత్తి మీద అమెరికా పెడుతున్న 60% డబ్బులు ఏవైతే ఉన్నాయో నేటో నిర్వహణకి, అవి కట్ చేయొద్దు దయచేసి, మీరు చెప్పినట్టు మేము వినడానికి రెడీగా ఉన్నాము,
యునైటెడ్ కింగ్డమ్ వినకపోవచ్చు, అవును, ఫ్రాన్స్ వినకపోవచ్చు, జర్మనీ వినకపోవచ్చు, Okay. కానీ మీ మట్టికి ఉమ్, అంటే మిగతా కంట్రీస్, నేటోలో మిగతా కంట్రీస్, ఉమ్, యూరోప్లో ఉన్న యూరోపియన్ దేశాలు, నేటోలో ఉన్న 30 దేశాల్లో నుంచి ఓకే, కనీసం మేము ఒక 10-15 దేశాల వరకు మీ వైపే ఉన్నాము ఉమ్, అని నేటో సెక్రటరీ జనరల్ వచ్చి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి చెప్పడం మూలాన అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పబ్లిక్గా మీటింగ్లో ఉమ్, మీరు గమనించి ఉంటారు, వైట్ హౌస్లో yes, sir. చాలా తీవ్రమైన పదజాలంతో ఉమ్, చాలా పౌరుషంగా, అంటే ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అలా మాట్లాడతాడని ఆ స్థాయికి ఊహించినంత తగ్గ మాటలు కాదు అవి. కాకుండా 48 అవర్స్ మీకు టైం ఇచ్చాం, మీ అంతు చూస్తాము, ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో ఇక నుంచి మీరు మీ యొక్క న్యూక్లియర్ ప్లాంట్స్ కానీ, మీ యొక్క ఆయిల్ ఉమ్, కర్గ్ ఐలాండే కాదు, ముఖ్యంగా సైనిక స్థావరాలే కాదు, ఇకసారి రైల్వే లైన్స్, పోర్ట్స్, ఉమ్, ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ మించి మాస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చేసే నేషనల్ హైవేస్, ఉమ్, ఇరాన్లో ఉన్న నేషనల్ హైవేస్ని కూడా కొట్టేస్తాము, ఇక క్షమించము అని చెప్పారు. ఉమ్, అది ట్రంప్ 100% చేయబోతున్నాడు అంటానికి చాలా సంకేతాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి మనం దీన్ని ఉమ్, థర్డ్ స్టేజ్ అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ వార్ఫేర్గా ఓకే, ఇవాళ నుంచి ఉమ్, ఇంకొక 3 వారాల పాటు ప్రపంచం వేరే స్థాయిలో ఓకే. ఈ యుద్ధాన్ని చూడబోతుంది. దానికి మనం సన్నద్ధమై ఉండాలి. ఓకే. రమేష్ కండిగంటి గారు, ఇంకా ట్రంప్ అన్నంత పని చేయబోతున్నాడు, నాటో కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధమైంది కాబట్టి ఇక ఫైనల్ స్టేజు, ఇక మారణ హోమం చూడబోతున్నాం, తట్టుకోలేని యుద్ధ వాతావరణం మనం చూడబోతున్నాం అని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న అంచనాలు ఇరాన్ కూడా ఉంది కదా, ఇరాన్ కూడా మేము వెనక్కి తగ్గమని చెప్తోంది, నరకానికి దారి తెరుస్తామని ఒక కామెంట్ కూడా మనకి ఇరాన్ నుంచి వచ్చింది. ఇరాన్ ఇప్పుడు ఏం చేయబోతోంది? ఇంత స్థాయిలో అమెరికా అలాగే నాటో దేశాల మద్దతుతో అటాక్కు సిద్ధమవుతున్న వేళ ఇరాన్ డిఫెండ్ చేయగలదా, లేదంటే కొంత వెనకడుగేసే ఛాన్స్ ఉందా? ఇరాన్ ఏమాత్రం వెనకడు వేయదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర 3 ఇంపార్టెంట్ అస్త్రాలు ఉన్నాయి. నెంబర్ 1 వెపన్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధినే అదొక ఆయుధంగా మార్చుకుంది. ఓకే. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి మీద పట్టు బిగించడం ద్వారా అక్కడ ఇరాన్కి సంబంధించిన మిత్ర దేశాలైన కొన్ని దేశాల యొక్క షిప్పులు మాత్రమే అలో చేస్తా అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ మీద విపరీతమైన ఎకనామిక్ ప్రెషర్ వేరే కంట్రీస్ నుంచి పెట్టాలని అనుకుంటుంది. ఇది స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని క్లోజ్ చేయటం ద్వారా నెంబర్ 1. నెంబర్ 2, ఇరాన్ దగ్గర ఆల్మోస్ట్ 1600 అడుగుల లోతైన పర్వత శ్రేణుల్లో ఇరాన్ యొక్క పర్వత శ్రేణుల్లో 1600 అడుగుల లోతు వరకు మిసైల్ సిటీస్ నిర్మించింది. 1600 అడుగులు, 1600 అడుగుల లోతులో B2 స్టెల్త్ బాంబర్ ద్వారా అమెరికా కొడుతున్నా కానీ అవి 600 నుంచి 700 అడుగులు మాత్రమే వెళ్ళగలవు. ఓకే. ఇది ఈ టన్నుల బరువు ఉన్న 1000 టన్నుల బరువు ఉన్న పెద్ద బాంబు ఇరాన్ యొక్క పర్వత శ్రేణిలోకి చొచ్చుకుపోయి ఒక 600 అడుగులు మాత్రం 700 అడుగులు మాత్రం వెళ్ళగలవు. కానీ ఇది 1600 అడుగుల లోతున మిసైల్ సిటీస్ నిర్మించింది. ఇరాన్కి ఈ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందని మీరు అడిగారు. దానికి రెండో సమాధానం ఇది. మొదటిది స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అనే జలసంధిని అష్టదిగ్బంధనం చేయడం ద్వారా, రెండోది మిసైల్ సిటీ. ఇది ఈ ఇరాన్ 1600 అడుగుల లోతుల్లో. అమెరికానేమో ఎయిర్ పవర్ ద్వారా కొడదాం అనుకుంటుంది, ఇరాన్ ఏమో భూగర్భంలోకి వెళ్ళి మేము దాక్కుంటాం, కొట్టని చూద్దాం అని చెబుతుంది. ఇది చాలా 21వ శతాబ్దంలో నన్ను అడిగితే మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్, జియో పొలిటికల్, జియో టెక్నాలజికల్, జియో టాక్టికల్, జియో ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఉన్న వారిది. కాబట్టి 3వ పాయింట్, ఇరాన్కి 3వ పాయింట్ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే హౌతీస్, బాబెల్ మందేబ్, అంటే ఆసియా ఖండంలో 3 ఇంపార్టెంట్ కళ్ళు సముద్రానికి సంబంధించి, హిందూ మహాసముద్రానికి సంబంధించి. ఒకటి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, 2 బాబెల్ మందేబ్, 3 స్ట్రైట్ ఆఫ్ మలక్కా. ఈ 3 ఈ హిందూ మహాసముద్రంలో అతి కీలకమైన 3 త్రినేత్రాలు అనుకోండి మీరు. ఆ త్రినేత్రాల్లో 3 నేత్రాల్లో ఒక నేత్రము స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఆల్రెడీ ఇరాన్ చేతిలో ఉంది. బాబెల్ మందేబ్ అని యమన్ దేశానికి జిబూతికి మధ్య ఎర్ర సముద్రము ద్వారా ఆ బాబెల్ మందేబ్ నుంచి షిప్పులు పెట్టి రావాలి. అంటే
అట్లాంటిక్ నుంచి మధ్యధరా సముద్రము, మధ్యధరా సముద్రం నుంచి సూయజ్ కెనాలు, సూయజ్ కెనాల్ నుంచి ఎర్ర సముద్రము, ఎర్ర సముద్రం నుంచి బాబెల్ మందేబ్ ద్వారా అరేబియా సముద్రంలోకి వచ్చి, అరేబియా సముద్రం నుంచి హిందూ మహాసముద్రంకి వచ్చి, హిందూ మహాసముద్రంలోని ఇండోనేషియా మలేషియా మధ్యలో నుంచి స్ట్రైట్ ఆఫ్ మలక్కా నుంచి షిప్పులు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న జపాన్ వరకు, అమెరికా యొక్క పశ్చిమ తీరంలో ఉన్న కాలిఫోర్నియా వరకు, మరి చైనా వరకు, నార్త్ కొరియా సౌత్ కొరియా వరకు వెళ్లాల్సిన అవసరము ఉన్నది. కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, బాబెల్ మందేబ్, స్ట్రైట్ ఆఫ్ మలక్కా, ఈ మూడిటి మీద కూడా ఈ యుద్ధానికి సంబంధించిన తీవ్రమైన పరిణామాలు ఈ యుద్ధానికి మూడో స్టేజ్ అని చెప్పా. ఈ మూడో స్టేజ్ లో బాబెల్ మందేబు, స్ట్రైట్ ఆఫ్ మలక్కా మీద కూడా పడబోతున్నవి. దీనికి నాలుగో అతి ఇంపార్టెంట్ పాయింట్, ఇరాన్ యొక్క ఆత్మవిశ్వాసానికి రష్యా ఇంటెలిజెన్స్ ఇస్తుంది. శాటిలైట్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, అన్ని రకాల ఇంటెలిజెన్స్లు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటే ఇరాన్ యొక్క సైనిక బలానికి రష్యా యొక్క ఇంటెలిజెన్స్ బలం తోడైంది. చైనా యొక్క ఆర్థిక బలము, డిప్లొమాటిక్ బలము, ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్ బలము, ఈ మూడు చైనా నుంచి ఇరాన్కి తోడైంది. లేటెస్ట్గా ఈరోజు కూడా మనం చూసాం. అంటే చైనా ఏఐ టెక్నాలజీ ద్వారా యుఎస్ యుద్ధ నౌకలు, విమానాలు ఏ రీతిలో వస్తున్నాయి అంటూ గుర్తిస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని కొన్ని వార్తలు చూసాం. అంటే చైనా రష్యా ఇండైరెక్ట్గా యుద్ధంలో దిగినట్టే కదా? 100 ఇండైరెక్ట్గా మొదటి నుంచి, అంటే ఓవర్ట్లీ కాకుండా కోవర్ట్లీ అంటారు. అంటే నర్మగర్భంగా, అండర్ ద కార్పెట్ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో ఏంటంటే కనపడకుండా 100% ఇరాన్ కి చైనా, రష్యా, నార్త్ కొరియా ఇలాంటి కంట్రీస్ తప్పనిసరిగా సపోర్ట్ ఉంది. ఇప్పుడు వరకు చైనా ఎందుకు బయటపడట్లేదంటే, చైనా ఎప్పుడైనా సరే ద ఆర్ట్ ఆఫ్ వార్ సుంజు అని ఆయన చెప్పిన దాని ప్రకారము ఎనిమికి కనపడకుండా వేరే శత్రువును ఉపయోగించి ఆ శత్రువు ద్వారా ప్రధాన శత్రువును కొడతాం అనేది సుంజు చెప్పిన ది ఆర్ట్ ఆఫ్ వార్ లో ఒక విశ్లేషణాత్మక విధానం అన్నమాట, పాలసీ, వన్ ఆఫ్ ది పాలసీస్ టు కండక్ట్ ఎ వార్. సో దాని మూలంగా చైనా కనపడట్లేదు. కానీ ఇరాన్కి ఉన్న శక్తి, ఒక చెయ్యి రష్యా అయితే ఇంకో చెయ్యి చైనా అయితే, అన్నిటికీ మించి ఇరాన్ 46 ఏళ్లుగా యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ నేను ఇరాన్ గెలిచిందని చెప్పట్లా, అమెరికా ఓడిపోయిందని చెప్పట్లా, యుద్ధాన్ని మీరు ఇందా చెప్పారు సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్ గా చెప్పాలి అంటే న్యూస్ పేపర్ లో చదివి విశ్లేషణ ఒకటి, నేను ఇజ్రాయెల్లో ఉండి ఇజ్రాయెల్లో చదువుకొని ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్స్ లో ముఖ్యంగా ఏరియల్ షరాన్, కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు, ఇలాంటి షిమెన్ పెరెజ్ లాంటి వాళ్ళని నేను స్టూడెంట్ గా ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు వాళ్ళు హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలము, బారిలాన్ యూనివర్సిటీ వచ్చినప్పుడు కలవటం జరిగింది. అలానే ఫ్రెండ్స్ ఇన్ ఇరాన్, ఐ హావ్ మై ఫ్రెండ్స్ ఇన్ ఇరాన్, ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ జేఎన్యూ అమెరికన్ స్టడీస్. మా ఫ్రెండ్స్ ఇన్ ఇరాన్ లో కానీ లేదా టర్కీలో కానీ మిగతా పశ్చిమ ఆసియా దేశాల్లో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడిన తర్వాత అక్కడ ఇప్పుడు ఉంటున్న వాళ్ళతో అన్ని క్రోడీకరించి ఈ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ టీమ్ మేమంతా స్టడీ చేసిన తర్వాత ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, థర్డ్ స్టేజ్ ఆఫ్ ద వార్ అతి భయంకరంగా మారబోతుంది. దానికి సంబంధించి ఇంకొక ఉదాహరణ చెప్తాను. మా గురువు గారు అజిత్ దోవల్ గారిని నిన్నగాక మొన్న కలవటానికి రష్యా నుంచి రష్యా ఉప ప్రధాని దోవల్ సార్ని కలిశారు. దేనికి కలిసి ఉంటారు? 100% జరగబోయే దాని మీద ఇండియా రష్యా మనము ఎట్టి పరిస్థితుల్లోనూ అటు చైనాకి దొరకకూడదు, ఇటు అమెరికాకి దొరకకూడదు. ఇండియా రష్యా యొక్క రిలేషన్షిప్ మాత్రము ఇంటాక్ట్ ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ వార్ లో, ఇజ్రాయెల్ ఇరాన్ ఆర్ యుఎస్ ఇరాన్ వార్ లో ఇండియా రష్యా మాత్రము తమ యొక్క స్నేహాన్ని కానీ తమ యొక్క స్ట్రాటజిక్ వ్యూహాత్మక రిలేషన్షిప్ ని కానీ దెబ్బ తీసుకోకూడదు అనే దాని మీద మాట్లాడటానికి స్వయంగా వ్లాదిమిర్ పుతిన్ వాళ్ళ ఉప ప్రధానిని, వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టీంని, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ గారిని కలవటానికి, మన దురంధర్ గారిని, మన ఇండియాస్ జేమ్స్ బాండ్ గారిని కలవటానికి పంపించారు. దీని వెనక ఇంకోటి కూడా ఉంది. పుతిన్ గారు కూడా, అంటే వ్లాదిమిర్ పుతిన్ ఆఫ్ రష్యా ద ప్రెసిడెంట్ ఈజ్ అబౌట్ టు కమ్ టు ఇండియా వెరీ సూన్. రాబోతున్న రోజుల్లో
ఆయన రావడానికి కూడా ఈ 2 విషయాలు మాట్లాడుతున్నారు. అది ఓకే. మనం చూసాం అంటే ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో మాట్లాడినట్టుగా కొన్ని వార్తలు చూసాం. దాన్ని ఎలా చూడాలి? 100% అవతల వైపు నుంచి ఇరాన్ నుంచి కూడా అదే జరుగుతుంది. రష్యా నుంచి ఇరాన్ నుంచి ఏం జరుగుతుందంటే ఇండియాకి ఏం చెప్తున్నారంటే ఓకే మేము ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని మూలాన మీకు ఎటువంటి అసౌకర్యం ఉన్నా లేదా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దానికి మేము చింతిస్తున్నాము. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ వీ డోంట్ లైక్ యూ. మీ మీద వ్యతిరేకత లేదు, భారత్ మీద మాకు వ్యతిరేకత లేదు, కానీ జరుగుతున్న జియో పొలిటికల్ వార్ సిచ్యువేషన్లో మేము కొద్దిగా అట్లా టఫ్గా ప్రవర్తించాల్సి వస్తుంది అనేది మనం అడక్క ముందులే వాళ్లే చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే అక్కడ అర్థం విషయం ఇరాన్ చెప్తుంది మీరు కామ్గా ఉన్న చాలు, మీరు మాకు అవుట్ రైట్గా వ్యతిరేకంగా మీరేం మాట్లాడక్కర్లేదు, మిగతాది మేము చూసుకుంటామని ఇరాన్ సందేశం ఇస్తుంది. అలానే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గారు కూడా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడుతున్నారు. ఏమని? మాకు తెలుసు ఇరాన్ కి ఇండియాకి ఉన్న సాంస్కృతిక చారిత్రక ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు ఎంత ఇంపార్టెంట్ మాకు తెలుసు, మీరు మాకు అవుట్ రైట్ గా సపోర్ట్ చేయక్కర్లా, మీరు కామ్గా ఉంటే చాలు, మా పని మేము చేస్తూ పోతామని బెంజమిన్ నెతన్యాహు గారు ఇజ్రాయలీ ప్రధానమంత్రి గారు మన ప్రధానమంత్రి గారిని కోరుతున్నారు. ఇక్కడ మీరు గమనించారా సార్, ఎటు తిరిగి చూసినా పేరుకి పాకిస్తాన్ ని చర్చల్లోకి తీసుకొచ్చారు కానీ సౌదీ అరేబియా, ఈజిప్టు, టర్కీ కలిసి పాకిస్తాన్ ని వేదికగా తీసుకొని అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ కి సంబంధించిన చర్చలు పాకిస్తాన్ లో జరిగినాయి అని చెప్పారు కదా. మరి శాంతి ఒప్పందం ఫెయిల్ అయింది కదా. ఫెయిల్ అవటం మూలనే కదా ఈ థర్డ్ ఫేజ్ ఆఫ్ వార్ స్టార్ట్ అవుతుంది. సో పాకిస్తాన్ ఒక స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం, స్టేట్ కండక్టింగ్ టెర్రరిజం, స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, ఉగ్రవాదానికి పుట్టినిల్లైన పాకిస్తాన్ లో శాంతి కోసం చర్చలు జరిగితే ఎలా సక్సెస్ అవుతాయి? అవు కానీ వాళ్ళకి తెలుసు, ఎందుకంటే అమెరికాకి తెలుసు, ఇజ్రాయెల్కి తెలుసు, ఇరాన్కి కూడా తెలుసు. అక్కడ జరగటానికి కారణం ఏంటయ్యా అంటే మేము సున్నీ షియా డివైడ్ లేదు మా మధ్య, మేము కలిసి పనిచేయాలనుకుంటున్నాం అనే ఒక సందేశం ఇవ్వటమే. ఆ సందేశం ఎంతవరకు రియాలిటీలో సక్సెస్ అవుద్ది అనేది మనం చూస్తే, నేను చెప్తున్నా మళ్ళీ ఇంకొకటి సార్, ఇది కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సున్నీ షియా మధ్య ఉన్న డివైడ్ ని అమెరికన్స్ చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారు. సున్నీ షియా ఐకమత్యం ఎప్పుడైతే సాధించిందో అప్పుడు హిందూ మహాసముద్రానికి, ఏషియన్ యూనిటీకి చాలా మేలు జరుగుద్ది. మీరు చూసుంటారు సతీష్ సార్, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ సార్, మీరు ఎన్నో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తుంటారు. 10 TV ద్వారా మన తెలుగు ప్రేక్షకులను కూడా, తెలుగు ప్రజలను కూడా అడుగుదాము ఒకసారి ఆలోచించమనేది. 27 దేశాల కలయికైన యూరోపియన్ కి ఒక యూనియన్ ఉంది, ఐకమత్యం. ఆఫ్రికన్ యూనియన్ ఉంది, ఒక 50 దేశాల కలయిక. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని దానికి ఒక యూనియన్ ఉంది. మరి ఏషియన్ యూనియన్ ఎందుకు లేదు? రైట్, కరెక్ట్. ఏయు అని ఎందుకు లేదు? ఆసియన్ యూనియన్, ఆసియా ఖండానికి సంబంధించి మనందరము కలిసి పనిచేద్దాం అనే ఒక యూనియన్ మనకి ఎందుకు లేదు? మీరు ఆలోచించండి. యూరోపియన్ యూనియన్ ఉంది, రైట్, ఆఫ్రికన్ యూనియన్ ఉంది, అంటే యూరోప్ అనే ఒక ఖండానికి ఒక యూనిటీ కనబడుతుంది యూరోపియన్ యూనియన్ ద్వారా. ఆఫ్రికా అనే ఖండానికి ఆఫ్రికన్ యూనియన్ ద్వారా యూనిటీ కనబడుతుంది. మరి ఆసియా అనే ఖండానికి ఏషియన్ యూనియన్ ఆఫ్ కంట్రీస్ అని ఎందుకు కనిపించట్లేదంటే మనలో ఉన్న ఐకమత్య రాహిత్యము. 55 పైగా దేశాలున్న ఆసియా ఖండంలో తల ఒక దిక్కుకు వెళ్ళిపోవటం మూలాన కొన్నాళ్ళ క్రితము డచ్, అంత కొన్నాళ్ళ క్రితము ఫ్రెంచ్, అంత కొన్నాళ్ళ క్రితము బ్రిటిష్, ఇప్పుడు అమెరికన్స్ వాళ్ళు ఇష్టం వచ్చిన ఆటలు మన ఆసియా ఖండంలో ఆడుతున్నారు. నేను ఒకరు డచ్, తర్వాత ఫ్రెంచ్, ఫ్రెంచ్, అమెరికన్, బ్రిటిష్, ఇప్పుడు అమెరికా, మన ఇది అమెరికా, ఇన్ని ఆడుతున్నారు. అంటే యూరోపియన్స్ ఆసియా ఖండంలో ఉన్న ఐకమత్యం లేకపోవడానికి గ్రహించి వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయి? నార్త్ అమెరికన్ కాంటినెంట్ లో జరగట్లా, ఆస్ట్రేలియాలో యుద్ధం జరగట్లా, లేదా యూరోప్ లో యుద్ధం జరగట్లా, యుద్ధం జరుగుతుంది మన ఆసియా ఖండంలో. మన ఆసియా ఖండంలో ఉన్న దేశాల మధ్య ఐకమత్యం లేకపోవడమే మన ప్రధాన కారణము. అంటే వెస్ట్ ఏషియా అని ఒక గ్రూపు, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాలు, అంటే ఉదాహరణ ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, ఈ కంట్రీస్, బ్రునై, దారుసలాం, ఈ కంట్రీస్, ఇది ఒకటి ఉంది, ఫిలిప్పైన్స్, ఇవి ఉన్నాయి. మరి వెస్ట్ ఏషియా అంటే ఇరాన్, ఇరాక్, లిబియా, సారీ లెబనాన్, సిరియా, ఈజిప్ట్ వచ్చేసి మళ్ళీ ఆఫ్రికాకి వెళ్తుందండి, సిరియా, తర్వాత ఇజ్రాయిల్, ఈ దేశాలు ఇక్కడ ఉన్నాయి, ఇరాన్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత సౌత్ ఏషియా, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్,
భూటాన్, నేపాల్, శ్రీలంక, ఇక్కడ మనం ఉన్నాం. అన్నీ కలిపి ఓకే మూడో అతిపెద్ద మహాసముద్రమైన హిందూ మహాసముద్రాన్ని మనకి ఇండియన్ ఓషన్ గా మనం ఉన్నాము. మనం ఎంత కలిసి ఉండలేకపోతున్నాం ఆసియా ఖండం. ఈ యుద్ధం నేర్పే నీతి ఏంటంటే ప్రతి క్రైసిస్ లో నుంచి మనం కొంత నేర్చుకోవాలంటాం కదా. ఈ యుద్ధంలో నుంచి వచ్చిన నీతి దేనికి దారి తీయాలంటే సార్ ఏషియన్ యూనిటీకి, ఇండియన్ ఓషన్ సుప్రిమసీకి దారి తీయాలి, రెండింటికి దారి తీయాలి సార్. హిందూ మహాసముద్రం మీద భారత్ ఆధిపత్యం, సార్వభౌమాధికారాన్ని, అందరితో కలిసి పనిచేసే సహృద వాతావరణాన్ని భారత్ మాత్రమే క్రియేట్ చేయగలదు. నెంబర్ 1. నెంబర్ 2, ఏషియన్ కాంటినెంట్ ని లీడ్ చేసే గొప్ప చారిత్రక అవకాశము భారతదేశానికి, చైనాకి, భారతదేశము, చైనా, పక్కనున్న మిగతా అన్ని కంట్రీస్ అంటే ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ కూడా ఆసియా ఖండంలో ఉంది, ఇరాన్ కూడా ఆసియా ఖండంలో ఉంది, ఇరాక్, లెబనాన్, యుఏఈ, బహ్రెయిన్, ఖతారు, వీటితో పాటు మనకి వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, మనందరం కలిసి పనిచేస్తే ఏషియన్ యూనిటీ. ఈ యుద్ధం మనకి నేర్పించేది అదే. ఈ మూడవ దశ అతి కీలకమైన దశలో ఇప్పుడు మాత్రం జరగబోయేది 100% మనము గ్రహించాల్సింది సార్. భారతదేశం తన నేతృత్వాన్ని వహించి ఏషియన్ యూనిటీని సాధించాలి. దానికి భారత్ పావులు కదపాలి. మనం ఇటు అమెరికా క్యాంప్కి వెళ్ళొద్దు, ఇటు చైనా క్యాంప్కి వెళ్ళొద్దు. బట్ అట్ ద సేమ్ టైం చైనాను కూడా కలుపుకుంటా, బ్రెజిల్ని, రష్యాని, ఇండియాని, చైనాని, సౌత్ ఆఫ్రికాని కలుపుకుంటా బ్రిక్స్ కూటమి ఎట్లయితే ఏర్పడిందో అలానే ఆసియా ఖండంలో మనందరం కలిసి భారత నేతృత్వంలో ఒక కూటమిగా ఏర్పడాలి. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, వీటితో పాటు ఇటు వెస్ట్ ఏషియా, ఇటు ఆసియాను, ఇటు సార్క్ కంట్రీస్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, ఈ 3 కలిసి ఒక చోట వచ్చినాయి అనుకోండి, మనం బలీనమైన శక్తిగా ఏర్పడతాం. ఇది చాలా మంది చూసేవాళ్ళు అనొచ్చు, రమేష్ కన్నిగంటి గారు మీరు కొంత ఆదర్శం మాట్లాడుతున్నారు, కొంత థీరీ మాట్లాడుతున్నారని. మనిషి తలుచుకుంటే చందమామ దగ్గరికి వెళ్ళాం కదా సార్, వెళ్ళామా లేదు సార్? వెళ్ళాం కదా. చందమామ వేల మైళ్ళ దూరంలో ఉన్న చందమామని మనం వెళ్ళగలిగాము. అలానే మనము కలిస్తే హ్యూమన్ సెక్యూరిటీ, హ్యూమన్ యూనిటీ, ఆసియా ఖండంలో ఉన్న మనందరం కలిస్తే మనం ఏ ఖండానికి తీసిపోకుండా నార్త్ అమెరికాకి కానీ, ఆఫ్రికాకి కానీ, యూరోప్కి కానీ, ఆస్ట్రేలియా, ఓషానియా అంటారు దానికి కానీ, యూరోప్కి కానీ ఎవరికి తీసిపోకుండా ఆసియా ఒక బలమైన శక్తిగా ఎదగాలి. పరిస్థితి లేదు కదా. ఇజ్రాయెల్, ఇరాన్ కాలు దూవుకుంటున్నాయి, మన మీదకేమో పాకిస్తాన్ ని ఇండైరెక్ట్ గా అమెరికా ప్రేరేపిస్తుంటుంది. ఇలా రకరకాల ఎక్కడ పడితే అక్కడ గ్యాప్స్, ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు, ఎక్కడ పడితే అక్కడ సరిహద్దు సమస్యలు, చైనా వర్సెస్ ఇండియా, ఇండియా వర్సెస్ పాక్, ఇండియా వర్సెస్ నేపాల్, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, ఇలాంటి రకరకాల మైనస్లు ఉన్నప్పుడు యూనిటీ సాధ్యం అవుద్దా? రైట్, చాలా మంచి ప్రశ్న వేశారు సతీష్ గారు, మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. అజిత్ దోవల్ సార్, మా గురువు గారు ఒక మాట అంటారు, మీరు గమనించే ఉంటారు, భారతదేశంలో ఉన్న యూనిటీ లేకపోవటం మూలానే భారతదేశంలో యూనిటీ కొంతవరకు అంటే ఇంటి దొంగలు ఈశ్వరునైనా పట్టడే అంటారు. వేరే వాళ్ళు వచ్చి మనల్ని కొడతాం కాదు, మన లోపలగా ఉన్న కొంత ఇంపార్టెంట్గా మనకున్న కొన్ని ఫాల్ట్ లైన్స్ అంటారు, అంటే కొంత వీక్ పాయింట్స్, దాని మూలంగా భారత్ దెబ్బ తగులుతుంది మనకి. వేరే వాళ్ళు మనల్ని కొట్టే అంత శక్తి ఇప్పుడు లేదని చెప్తారు. అదేవిధంగా ఆసియా ఖండానికి కూడా దాన్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నా. ఆసియా ఖండాన్ని ఎవరో కొట్టరు, మీరన్నా ఈ డిఫరెన్సెస్ కొడుతున్నాయి. ఏది ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా చైనా, చైనా ఇండియా, లేదా ఇరాన్ ఇరాక్, లేదా ఇజ్రాయిల్ ఇరాన్, ఇట్లా ఉన్న ఈ వీటిని మనం సమస్యపోవటానికి చివరికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 21వ శతాబ్దంలో యుద్ధం అంటూ జరిగితే ఎవ్వరూ గెలవలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బి ఏ విన్నర్ ఇన్ ద 21st century warfare given the nature, scope and the style and the method of the war. కాబట్టి ద మోరల్ ఆఫ్ ద లెసన్ ఏంటంటే, నీతి ఏంటంటే నష్టమే కానీ గెలుపు ఉండదు. కాబట్టి కలిసి ఉంటే కలదు సుఖంగా మనం మారటానికి మనం ప్రయత్నాలు చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ 3వ దశ కీలకమైన అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, ఈ 3వ దశ వార్ఫేర్ ని తట్టుకునే శక్తి, సామర్థ్యము మనము ఇప్పుడు దాని మీద వర్క్ చేయాలి. ఎందుకంటే యాజ్ వీఆర్ టాకింగ్ ఇన్ హైదరాబాద్ ఆన్ 6th of April 2026 10 టీవీలో కూర్చొని మనం మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి అనదర్ 12 hours లో ట్రంప్ విధించిన 48-hour డెడ్ లైన్ కంప్లీట్ అయిపోద్ది. ఇరాన్ 100% రెడీగా ఉండుంటుంది ఎక్కడి నుంచి కొడతారా అనే దాని మీద. అట్లానే అమెరికా కూడా తన బేసెస్ ని, తన ఎంబసీస్ ని, ఇజ్రాయెల్ కూడా
తన ఇంపార్టెంట్ లక్ష్యాల్ని కాపాడుకోవటంలో చాలా తలములకలై ఉంటారు. రైట్. వీటన్నిటి మధ్య మానవ రక్షణ, హ్యూమన్ సెక్యూరిటీ రైట్. మిస్ కాకుండా మానవ రక్షణ కోసము భారత్ లీడ్ తీసుకొని ముందరకెళ్లాల్సిన అవసరం ఉంది. ఓకే. రెండోది, ఇప్పుడు ఇంటర్వ్యూ ముగించే ముందు అంటే ఈ సమస్య ఇంకా గడువు ముంచుకొస్తుంది కాబట్టి ఒక 45 రోజులు సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణకు యమన్, ఖతర్ లాంటి దేశాలు మధ్యవర్తులుగా కొంత రాయబారం నడుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. అదేమైనా జరిగే అవకాశం ఉందా, లేదంటే మీరు అన్నట్టుగా 12 గంటలు పోతే ఇంకా కొంత భారీ వినాశనాన్ని మనం చూస్తున్నాం? యెమెన్ చాలా డీస్టెబిలైజ్డ్ కంట్రీ సార్. అందుట్లో హౌతీస్ ఉన్నారు. అవును. ఇట్స్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని అవును, దానికి సంబంధించిన ఇవి కూడా ఉన్నాయి, దాని మూలాలు ఉన్నాయి. సో యెమెన్ పక్కన పెట్టేద్దాం. యెమెన్ ఈజ్ కంప్లీట్లీ అంటే అది దాని ప్రాబల్యం అసలు ఏం లేదు లేదు. ఇకపోతే ఒమన్ అంటారా, చాలా పీస్ఫుల్ కంట్రీ, చాలా స్మాల్ కంట్రీ సార్. ఒమన్ ఈజ్ సచ్ ఎ స్మాల్ కంట్రీ. ఓకే. మహా అయితే ఒక 40-50 లక్షల మధ్య జనాభా ఉంటారు ఒమన్లో. సో ప్లస్ ఇస్ ఎ స్మాల్ కంట్రీ. వాళ్ళ ఇంటెన్షన్స్ మంచి అయినా వాళ్ళ వెయిట్ చాలదు టు బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ డిప్లొమాటిక్ మజిల్. అంత డిప్లొమాటిక్ మజిల్ లేదు ఎవరి దగ్గర, ఒమాన్ దగ్గర. కాకపోతే ఒకటి జరగవచ్చు, సౌదీ అరేబియా నుంచి ఒమన్ ద్వారా, యుఏఈ అండ్ ఒమన్ ద్వారా ఇటు అరేబియాలోకి షిప్పులు రావడానికి కొంత ప్రయత్నాలు జరుగుతున్న మాట వాస్తవమే. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఇరాన్ క్లోజ్ చేసింది కాబట్టి. కానీ అది ఓవర్ నైట్ జరగదు, దానికి అది ఇట్స్ ఎ లాంగ్ డ్రాన్ ఇదనమాట యాజ్ ఎ ట్రాన్స్పోర్ట్ రూట్. కాబట్టి ఒమన్, యెమెన్ కాదు. మహా అయితే ఇప్పుడు మనం ఆ శాంతి అనేది ఎప్పుడు జరుగుద్దంటే కొట్టుకోవటం అనేది పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు. ఇప్పుడు పీక్ స్టేజ్కి వచ్చింది. ఓకే. ఈ పీక్ స్టేజ్లో జరిగే కొలెటరల్ డ్యామేజ్ అంటే మానవ నష్టము, అంటే ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, మిగతా నష్టాలన్నీ చూసిన తర్వాత 100% ఇరాన్ అయినా, అమెరికా అయినా, ఇజ్రాయెల్ అయినా నేల మీద నడవాల్సిందే. వాళ్ళ కొమ్ములేమి లేవు. సో ఈ యుద్ధ అంటే ఈ థర్డ్ స్టేజ్ ఆఫ్ మానవ హోమం తర్వాత ఆటోమేటిక్గా 3 కంట్రీస్ చల్లబడి 100% పీస్ వైపు ఏ విధంగా ఎంగేజ్ అవుతాము అనే దాని మీద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరాన్, రీబిల్డింగ్ ఆర్ రీఇంజనీరింగ్ ఆఫ్ ఇరాన్ ఇన్ ద డేస్ టు కమ్ అనే దాని మీద పోస్ట్ దిస్ అటాక్. ఇప్పుడు ఈ 3వ అటాక్ తర్వాత కూర్చొని మాట్లాడుకునే అవకాశం 3 వారాల తర్వాత మనకి ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఓకే. కానీ ఇరాన్ ప్రకటన కూడా చూసాము, అంటే రేడియేషన్ ఎఫెక్టు ఒక ఇరాన్ మీదే ఉండదు, గల్ఫ్ దేశాలపై ఉంటుందని. అట్ ది సేమ్ టైము మీరు ఈ యురేనియం నిల్వ కేంద్రాలను ఎందుకు టార్గెట్ చేశారు అన్నట్టుగా యుఎన్ఓ అమెరికాను ప్రశ్నించింది అన్న వార్తలు కూడా వచ్చాయి. అంటే ఏంటి, ఏది సంథింగ్ ఏమైనా ఉందా, నిజంగా ఆ లీకేజ్ కానీ ఏమైనా స్టార్ట్ అయిందా? ఎందుకు ఇటు ఇరాన్ ప్రకటన, యుఎన్ ఏమో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఒక హెచ్చరిక జారీ చేయటం, ఈ రెండింటి మ్యాచ్ చేసి ఎలా చూడాలి? 100% ఇక్కడ మనం గమనించాల్సింది, చెప్పినా చెప్పకపోయినా ఓకే, ఇజ్రాయెల్, ఇరాన్ బోత్ ఆర్ హ్యావింగ్ న్యూక్లియర్ క్యాపబిలిటీ. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, వాళ్ళు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు సార్. అవునవునవును. మా దగ్గర అణుబాంబు ఉందని ఎవరిని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. న్యూక్లియర్ ప్రొలిఫరేషన్, ఎన్పిటి అని అంటారు, అంటే అణ్వాయుధాల నిరాయుధీకరణ. దానికి సంబంధించిన ఎన్పిటి మీద కూడా ఇరాన్ సైన్ పెట్టింది, నా దగ్గర లేవని. మరి లేవని సైన్ పెట్టినప్పుడు ఇరాన్ భూగర్భంలో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్, ఇప్పుడు ఉన్న మిసైల్ సిటీస్ కట్టాల్సిన అవసరము లేదా, న్యూక్లియర్ విషయాల మీద ఇరాన్కి నిజంగానే సివిలియన్ పర్పస్ అంటే శాంతి లేదా కనీస అవసరాల కోసం, విద్యుత్ శక్తి కోసం న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీ తీయటం అనే దాని మీద ఇరాన్ కనుక ఆగి ఉన్నట్లయితే ఇరాన్ ఇంత డిఫెన్సివ్గా ఉండాల్సిన అవసరం లేదు. 100% ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబుకి సంబంధించిన మెటీరియల్, ఫార్ములాస్ ఉన్నవి. 100%. పాకిస్తాన్ సపోర్ట్ కూడా ఉంది, దాంట్లో తిరుగులేదు. ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఏమన్నా కామ్గా ఉంటుందా? ఇజ్రాయెల్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద కెపాసిటీ టు హ్యావ్ న్యూక్లియర్ వెపన్స్. సో 2 న్యూక్లియర్ వెపన్స్ కొట్టుకుంటున్న ఈ తరుణంలో అమెరికా ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ నెంబర్ 1 తరుణంలో ఇప్పుడు మనకి విచక్షణ, శాంతి లేదా వినాశనమే అని తెలిసి కూడా కొట్టుకోవటం మంచిది కాదని ఇప్పుడు మనము మోరల్గా, ఎథికల్గా
ప్రపంచ దేశాలన్నీ వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ అని చూడకుండా రైట్ నాకేంటి ఇందులో ఈ యుద్ధం నుంచి నాకేం కాదు కదా అనే మైండ్ సెట్ని తొక్కేసి రైట్ ఎవరికి జరిగినా నా ఇంట్లో అవును నా వాళ్ళకి జరిగినట్టు అనేది క్లియర్ కనపడుతుంది. అవును, అది ఎల్పిజి గ్యాస్ దగ్గర నుంచి, ఇప్పుడు. సిలిండర్ అవును, దగ్గర నుంచి, అవును. ఫుడ్ సెక్యూరిటీ దగ్గర నుంచి, సప్లై చైన్ అన్ని. లాజిస్టిక్స్ దగ్గర నుంచి, ఈ యుద్ధానికి సంబంధించి ప్రపంచంలో మీరు ఏ మూల దాక్కున్నా యుద్ధం సగం మిమ్మల్ని తాక్కుండా ఉండదు. రైట్ ఇదైతే రాసి పెట్టుకోండి. రైట్ 100% మనము చాలా ప్రోయాక్టివ్గా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు, దోవల్ గారు, అజిత్ దోవల్ సారు, మన జయశంకర్ సార్ వీళ్ళందరూ కలిసి 100%గా ఈ థర్డ్ స్టేజ్ ఆఫ్ వార్ని రైట్ తగ్గించడానికి పనిచేయాలి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏమంటుంది, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్కి సంబంధించి మెటీరియల్ ఉంది, కానీ బాంబు తయారు చేసేంత మెటీరియల్ ఉందా లేదా మేము చెప్పలేకపోతున్నాం అంటుంది. అక్కడ మీకు అర్థమైందా? వీ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ లైన్స్. ఉందంటుంది, చెప్పలేకపోతా ఉంటుంది. అది అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏముంటుంది, 100% ఉందంటుంది. ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఏముంటుంది ఇరాన్ గురించి, 100% ఇరాన్ హ్యాస్ ద కెపాసిటీ అండ్ ఆల్సో ఇంటెంట్, కంటెంట్ రెండు ఉన్నాయి. ఏది న్యూక్లియర్ వెపన్ ని యూజ్ చేసే ఇంటెంట్ ఉంది, కంటెంట్ కూడా ఉందని ఇజ్రాయెల్ అంటుంది, అమెరికా అంటుంది. ఇరాన్ ఏముంటుంది, ఇరాన్ అంటే ఐతుల్లా ఖొమైనీ బతుకున్నప్పుడే ఉన్నాడు, మేము ఓన్లీ సివిలియన్ న్యూక్లియర్ పర్పస్ కోసమే వాడుతున్నాము, కావాలంటే మీరు ఐఏఈని పంపించండి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అని ఇంకోటి ఉంది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్ కాకుండా, ఏజెన్సీ కాకుండా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అని ఇంకోటి ఉంది, ఐఈఏ. వాళ్ళు కూడా వచ్చి చూడండి అన్నారు, వాళ్ళు కూడా వెళ్ళి చూశారు. చూసినా కానీ ఫైనల్ రిపోర్టు ఖచ్చితంగా ఇవ్వలేకపోతున్నారు. అందుకని 100% ఎంత త్వరగా యుద్ధానికి స్వస్తి చెప్పి, అంత త్వరగా మానవ కళ్యాణము, శాంతి ఇది నెలకొల్పడానికి ప్రతి పౌరుడు, ప్రతి దేశము పనిచేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ డిఫరెన్సెస్. రైట్. థ్యాంక్ యూ రమేష్ కన్నిగంటి గారు. మనం చూసాం ఇప్పటి వరకు యుద్ధానికి సంబంధించి మొదటి దశ, రెండో దశ పూర్తి అయిపోయింది. ఇప్పుడు మూడో దశ, ఒక రకంగా ఇది ఫైనల్ స్టేజు. ఇక నుంచి వార్ లెవెల్ మారిపోతుంది, వార్ స్కేల్ మారిపోబోతోంది. భారీ మారణ హోమాన్ని, భారీ ప్రాణ ఆస్తి నష్టానికి మనం మనం చూడబోతున్నాము, వినబోతున్నాము అని చెప్తున్నారు. ఎందుకంటే అటు అమెరికాకి నాటో మద్దతు తెలుపుతోంది, మరోవైపు ఇరాన్ కూడా తీసి పారేయలేము, ఇరాన్ కూడా ఉద్యుక్తులై ముందుకు దూకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇండైరెక్ట్గా అటు ఇంటెలిజెన్స్ సహకారం కానీ, మిగతా ఆర్థిక సహకారం కానీ చైనా, రష్యా అందిస్తున్న వేళ కొంత యుద్ధ రీతి అనేది ఇప్పుడు మారిపోయినట్టే. ఖచ్చితంగా ఒక భారీ యుద్ధ ప్రళయాన్ని అయితే మనం చూడబోతున్నాం. మరి ఈ ఇంపాక్ట్స్ ఎలా ఉండబోతున్నాయన్నది ఒక చర్చ. ఎట్ ది సేమ్ టైం మనం ప్రతి యుద్ధం నుంచి, ప్రతి సందర్భం నుంచి ఒక నీతి నేర్చుకుంటాం కాబట్టి ఏషియన్ కంట్రీస్ అన్ని ఏషియన్ యూనియన్గా ఏర్పడాల్సిన అత్యవసర పరిస్థితిని ఈ యుద్ధం మనకి ఒక మెసేజ్ రూపంలో పంపిస్తోంది. ఇప్పటికైనా ఏషియా ఉన్న 55 దేశాలు కళ్ళు తెరవాలి, ఒక యూనియన్గా అవ్వాలి, హిందూ మహాసముద్రంపై పట్టు సాధించాలి, సార్వభౌమధికారం సాధించాలి. ఆ విధంగా చేస్తేనే మనం నిలబడతాం, కలబడతాం అని రమేష్ కన్నిగంటి గారు అంటున్నారు. ఇది రమేష్ కన్నిగంటి గారితో 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. జై హింద్ సార్.